పిఠాపురం చిత్రాడలో ఇవాల్టి జనసేన జయకేతనం సభకు భారీగా ఏర్పాట్లు చేశారు. సాయంత్రం 4 గంటలకు సభ ప్రారంభం కాబోతోంది. అదే సమయానికి సభా ప్రాంగణానికి చేరుకుంటున్నారు పవన్ కళ్యాణ్. 250 మంది కూర్చునేలా సభా వేదిక, ప్రత్యేక గ్యాలరీని ఏర్పాటు చేశారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ ఇది. సభా ప్రాంగణం దగ్గర ఆల్రెడీ హడావిడి స్టార్ట్ అయిపోయింది. పిఠాపురం చిత్రాడకు జనసేన శ్రేణులు తరలి వస్తున్నారు. జనసేన సభా ప్రాంగణం ఎలా ఉందో స్క్రీన్పై మీరు చూడొచ్చు. సో మరికొద్ది సేపట్లో సభ సాయంత్రం 4 గంటలకి ప్రారంభం కాబోతోంది. 1,00,000 మందికి పైగా జనం వస్తారని చెప్పేసి అంచనా వేసి అందుకు తగ్గ ఏర్పాట్లు చేశారు. సభ వేదికపై కూడా 250 మంది కూర్చునేలాగా ఏర్పాట్లు చేస్తున్నారు. వివిధ గ్యాలరీస్ని ఏర్పాటు చేశారు. సెపరేట్గా విఐపి, వివిఐపి లిస్ట్ని సిద్ధం చేసి ఉంచారు. దానికి తగ్గ ఏర్పాట్లు చేశారు. ప్రాంగణం దగ్గర ఏర్పాట్లకు సంబంధించిన ఏ రాజు, ఎవరా అమ్మాయి? ఇది మ్యారేజ్ ఇన్విటేషన్ కాదు, నేను కొత్త బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాను. కానీ ఎలా? బాస్ వాలా బీ ద బాస్. డ్రోన్ విజువల్స్ని చూస్తూ ఉన్నాము. సో పార్కింగ్ ఏర్పాట్లు ఇవన్నీ కూడా ప్రాపర్గా అన్నీ సిద్ధం చేసి ఉంచారు. ఒక్కసారి సభా ప్రాంగణం దగ్గర ప్రస్తుతం పరిస్థితి ఏంటి, హడావుడి ఎలా ఉంది, ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? మా స్పెషల్ కరెస్పాండెంట్ సత్య దానికి సంబంధించిన డీటెయిల్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. సత్య, జనసేన ఆవిర్భావ దినోత్సవానికి చిత్రాడకి క్యూ కట్టారు జనసేన కార్యకర్తలు, జనసేన నాయకులు. కొద్దిసేపట్లోనే జనసేనకు సంబంధించినటువంటి ఆవిర్భావ దినోత్సవ వేడుక రంగరంగ వైభవంగా సాగనుంది. ఇప్పటికే ఇతర రాష్ట్రాల నుంచి, ఇతర జిల్లాల నుంచి కూడా పెద్ద ఎత్తున బస్సుల్లోని, కార్లలోని పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. చాలామంది బస్సుల్లో కొంతమంది వస్తుంటే వాహనాల్లో చాలామంది తరలి వస్తూ ఉన్నారు. స్థానికంగా ఉన్నటువంటి జనసేన కార్యకర్తలంతా కూడా ఇక్కడ చేరుకున్నారు. ఎక్కడి నుంచి వచ్చారు? మేము పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం నుంచి వచ్చాం. అనుకుంటారు ఏంటి, ఏం సందేశం ఇచ్చే అవకాశం ఉందని మీరు భావిస్తున్నారు? అంటే జనసేన పార్టీ ఫ్యూచర్లో ఏ విధంగా ఉంటుంది, జనసేన నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఏ విధంగా పనిచేయాలి, వాళ్ళు ఏ విధంగా చేయాలనేది మా అధ్యక్షుల వారు మమ్మల్ని దిశా నిర్దేశం. సభ సాయంత్రం అయినప్పటికీ ఉదయం నుంచి ఎంత పెద్ద మొత్తంలో ఎందుకు తరలి వచ్చారు? నిన్నే వచ్చామండి మేము, ఈరోజు కాదు, నిన్న నైటే వచ్చాము. ఇప్పటికే మేము వచ్చి 12 గంటలు అవుతుంది. 12 గంటల నుంచి ఇక్కడే వెయిట్ చేస్తున్నాం. ఆ సార్ వస్తారని చెప్పేసి ఆయన కోసం వెయిట్ చేస్తున్నాం. ఆయన మీద అభిమానంతో వచ్చామండి. మేమంతా పల్నాడు జిల్లా దాచిపల్లి మండలం. ఆయన రాక్ కోసం వెయిటింగ్ చేస్తున్నాం. కాబోయే సీఎం మేమైతే డిప్యూటీ సీఎంగా చూడాలనుకోలేదు, సీఎంగా చూడాలనుకుంటున్నాం. రేపు 2029లో సీఎంగా కావాలని కోరుకుంటున్నాం. దేవుడిని కోరుకుంటున్నాం. స్థానికంగా వాలంటీర్లు కూడా వ్యవస్థ మొత్తం అంతా కూడా పనిచేస్తుంది. అంటే ఎంతమంది చేరుకున్నారనుకోవచ్చు, ఎంతమంది వచ్చే అవకాశం ఉంది? సార్, దగ్గర 5 లక్షల మంది నుంచి 6 లక్షల మంది వరకు మధ్యాహ్నానికి చేరుకుంటారు ఇక్కడికి. పవన్ కళ్యాణ్ గారు, మా అధ్యక్షులు గారు స్పీచ్ టైంకి ఖచ్చితంగా 5 లక్షల పైచిలకు జనాభా ఇక్కడ ఉంటారు. ప్రత్యేకంగా చూడొచ్చు, పెద్ద ఎత్తున వాహనాలన్నీ ఇటు కత్తిపూడి నుంచి చిత్రాడ వైపుగా కొన్ని వస్తుంటే, కొన్ని కాకినాడ నుంచి ఇటు పిఠాపురం వైపు పెద్ద ఎత్తున వాహనాలు వస్తున్నాయి. దాదాపుగా 10ల సంఖ్యలో పార్కింగ్ ప్లేస్లను ఎక్కడికెక్కడ ఏర్పాటు చేశారు. ఫ్యూచర్ ముఖ చిత్రం ఎలా ఉండబోతుంది, పవన్ కళ్యాణ్ స్పీచ్ ఏ విధంగా ఉండబోతుంది, మేము ఎదురు చూస్తున్నాం అనేది జనసేన కార్యకర్తలు చెప్తున్నారు. ఇప్పుడు డిప్యూటీ సీఎంగా కాదు, మేము సీఎంగా చూడాలని ఒక కోరిక అంటూ కూడా చాలామంది కార్యకర్తలు ఇక్కడ బయట నినాదాలు చేస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం చిత్రాడ ఏదైతే జనసేన ఆవిర్భావ దినోత్సవ సభ వద్ద నెలకొంది. 1% రసూల్తో కలిసి సత్య టీవీ 9 చిత్రాడ సభ నుంచి.